దేవుని వాక్యాన్ని విందాం. నేను దీని గురించి ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రభువా ఏంటి ప్రభువారు మాట్లాడాడు. ఇది నేను ఎప్పుడో దీని గురించి నేను మాట్లాడాను, అది మీరు తెలుసుకోలా. సరే, మరలా నువ్వు అడిగావు కదా, ప్రార్థించావు కదా, నీతోనూ అందరితోనూ మాట్లాడతానన్నాడు. ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో వినండి జాగ్రత్తగా, రిఫరెన్స్ తక్కువ చూపిస్తాను, బాగా వినండి దేవుని వాక్యం. ద్వితీయోపదేశ కాండంలో మోషే బయట కూర్చున్న బిడ్డలందరికి కూడా వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. ఈ 30 నిమిషాలు బయట కూర్చున్నాములే, ఆయన మాకు కనబడతలేదు కదా, మేము ఎటైనా తిరగొచ్చు అనుకుంటున్నారేమో. అక్కడ సీసీలు ఉన్నాయి, ఈ సీసీలు నేను ఇక్కడ పెట్టుకు చూస్తున్నా, మీకు అది తెలియదు. ఎవరు తిరుగుతున్నారు ఏంటన్నీ ఆ సీసీలో కనబడుతుంది. జాగ్రత్తగా విందాం. దేవుడు మోషేతో చెప్పాడు ఒక రియల్ స్టోరీ, అంటే ఒక కథగా చెప్పాడు ఆయన. అప్పుడు మోషే అన్నాడు, ఏదైనా తెలియని అర్థం కాని, నా మాట మీరు గట్టిగా పట్టుకుంటున్నారో లేదో, అది ఎవరు చేశారో తెలియదు, అది ఎలా చేయబడిందో తెలియదు, ఒక పరిష్కారము ఇంతవరకు కనుక్కోలా, ఒక నిర్ధారణకు రాలా. కొంతమంది కొన్ని రకాలుగా అనుకుంటున్నారు, కొంతమంది కొన్ని రకాలుగా అనుకుంటున్నారు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, దేనికోసం వచ్చాడు, ఏ నగరం నుంచి వచ్చాడు, ఏ స్థలంలో చనిపోయాడు, ఎందుకోసం చనిపోయాడు, ఎవరు చంపారు, ఏ ఉద్దేశంతో చనిపోయాడు, ఏ పరిస్థితిలో చనిపోయాడు, ఇది ఈ హత్య రహస్యంగా ఉంది అని ప్రభువారు మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఆయన ఒక 5 విషయాలు చెప్పాడు. ఇది ఎప్పుడో చెప్పబడింది, నన్ను అడిగిన వారందరికి కూడా ఈరోజు చెప్పేస్తాను. రండి, ద్వితీయోపదేశ కాండం 21వ అధ్యాయము 1 నుంచి 8 వరకు నీ దేవుడైన యెహోవా. ఈరోజంతా తెరబడిపోవాలి. ఈరోజు ఈ వాక్యం వెలుగులో అన్ని అనుమానాలు పటాపంచలవ్వాలి, అన్ని సమాప్తం అవ్వాలి. ఆమేన్. ఇది ఎక్కడ రాయబడింది? ద్వితీయోపదేశ కాండములో 21వ అధ్యాయంలో ప్రభువారు మాట, నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశంలో ఒకడు చంపబడి పొలములో పడివేయుట కనబడినప్పుడు. ఆగు, ఏంటిది? ఇప్పుడు రాయబడింది ఆ వాక్యం, కొన్ని సంవత్సరాల క్రితం రాయబడిన మాట. ప్రార్థన చేస్తుంటే ప్రభువారు దీన్ని చూడటల్లా, సేవకులు దీన్ని చూడటల్లా, దేవుడిచ్చిన మాటలు చూడటల్లా, దేవుడిచ్చిన గ్రంథాన్ని చూడటల్లా, వారి ఓన్ మేధస్సును ఓనుగా మాట్లాడుతున్నారు. క్రైస్తవుడు మనకు ఆధారం పరిశుద్ధ గ్రంథం, లేఖనం. ఏమని రాయబడి ఉందండి అక్కడ? ఒక మనుష్యుడు దేవుడైన యెహోవా నీకిచ్చు దేశములో ఒకడు చంపబడి పొలములో పడవేట కనబడినప్పుడు వానిని చంపిన వాడు అది తెలియక ఉండిన ఎడల. ఆగుదాం. ఎవరు చంపారు? తెలియదు. ఎందుకు చంపారు? తెలియదు. ఏ పరిస్థితుల్లో చంపారు? తెలియదు. స్పష్టంగా రాయబడిన వాక్యం. ఎందుకు ఇది వాక్యం మీకు అర్థం కావట్లేదు? విందాం, దేవుని వాక్యం విందాం. దేవుడు ఎప్పుడు రాస్తాడండి వాక్యం? ఒకరట తనకిచ్చిన దేశంలో ఏమయ్యాడు? చంపబడ్డాడు. చనిపోయబడడానికి కారణం తెలియదు. ఏ పరిస్థితుల్లో హత్య చేశాడో, హత్య చేయబడ్డాడో తెలియదు. ఏందండి అక్కడ రాయబడిన వాక్యం? ఎవరికి తెలియదు. అతని హత్యకు కారణం ఏమిటో తెలియదు. ఏ పరిస్థితిలో
హత్య చేయబడ్డాడో తెలియదు. ఏమండి, నేను వాక్యమే మాట్లాడుతున్నా, దేనికైనా మీరు అప్లికబుల్ చేసుకోండి. నేను వాక్యమే కోడ్ చేస్తున్నా, నేను వాక్యమే మాట్లాడుతున్నా. ఈ వాక్యంలో రాయబడింది, దేవుడు ఒకనికి దేశం ఇచ్చాడు, ఆ దేశములో పొలములో చంపబడ్డాడు, గాని ఎందుకు చంపాడో తెలియదు. ఏ పరిస్థితిలో తెలియదు, ఆవిడకి ఎలా చనిపోయాడో ఎవరికి తెలియదు, ఎవరు హత్య చేశారో ఎవరికి తెలియదు. రాయబడిన వాక్యం అదే కదా. అప్పుడు ఏం చేయాలి? రెండవ మాట, ఇక్కడ ఆగండి మీరు, ఇదంతా కొన్ని రోజుల నుంచి జరుగుతున్నవారు ఎంబుటని చెప్పి ప్రభువారు రెండో మాటకి వెళ్తున్నాడు. నీ పెద్దలను నీ న్యాయాధిపతులను వచ్చి చంపబడిన వాడిని చుట్టూ ఉన్న పురముల దూరము కొలిపింపవలను. రెండో మాట ఎవరు కావాలండి? ప్రభువారు అంటున్నాడు, తెలియదు, నీకేందో తెలియదు, మోటివ్ తెలియదు, హత్య తెలియదు, ఎవరో తెలియదు, ఏంటో తెలీదు, చంపబడ్డాడు. అప్పుడు ఏం చేయాలి? నీ న్యాయమూర్తులను తీసుకురా. ప్రభువారు అంటున్నాడు, ఆ చుట్టుపక్కల ఎన్ని కొలవాలి, మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఎక్కడి నుంచి కొలవాలన్నాడు? ఎక్కడి నుంచి బయలుదేరాడో, ఎక్కడ చంపబడ్డాడు, అక్కడ ఆ నగరంలో ఉన్న వారి పెద్దలను తీసుకురావాలి. తీసుకొచ్చి ఆ ఇన్వెస్టిగేషన్ చేయాలి, కరెక్ట్గా చేయాలి. రాయబడిన వాక్యమే కదా, ఇది కొత్తదేం కాదు కదా, ఇది జరిగేదే కదా, ఇదే కదా ప్రభువారు మాట్లాడుతుంది. ఆ నగరానికి ఎక్కడి నుంచి వచ్చాడు, అక్కడి నుంచి చంపబడిన స్థలానికి కొలవాలి, మెజర్మెంట్స్ తీసుకోవాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి, అన్ని క్రోడీకరించాలి అని చెప్పిన వారెవరు? ప్రభువైన యేసు క్రీస్తు. ఎవరి గురించి మాట్లాడుతున్నా నేను? పరిశుద్ధ గ్రంథంలో చంపబడిన వ్యక్తి గురించి మాట్లాడుతున్నా. దేవుని బిడ్డలారా, అక్కడ స్పష్టంగా రాసింది. ఇక్కడ మనం చూస్తే ఏ ఊరు ఆ శబమునకు సమీపముగా ఉండినో ఆగుదాం. ఏమని రాయబడింది? చంపబడిన వ్యక్తి ఏ ఊరికి దగ్గరగా ఉన్నాడో. దేవుడు ఎంత జ్ఞానవంతుడండి. ప్రతి మనిషికి ప్రతి పరిష్కారాన్ని నిర్దిష్టం చేసి ఉంచాడు. ప్రైజ్ లార్డ్. ఎక్కడ చంపబడ్డాడో ఆ వ్యక్తి పొలములో ఎవరు చంపారో తెలియదన్నాడు. అప్పుడు దూరాన్ని కొలవమన్నాడు. ఎక్కడ చచ్చిపోయాడో ఆ దగ్గరలో ఉన్న ఊరు పెద్దలను పిలవాలి. దేవుని బిడ్డారా, ఆ నగరానికి ఎవరు పెద్దలు? ఎవరు అక్కడ ఉన్న పెద్దలు? ఆ నగరంలో దగ్గరగా ఉన్నది, ఆ చంపబడిన ప్రదేశంలో దగ్గరగా ఉన్నవారు పెద్దలందరిని పిలవాలి. ఎవరిని వదిలిపెట్టకూడదు. అందరు పెద్దలు రావాల్సిందే. ఏ కమ్యూనిటీ అయినా, ఏ క్యాస్ట్ అయినా, ఎవడైనా ఆ ప్రాంతంలో ఉన్న పెద్దలందరూ రావాలి అక్కడికి. రాయబడిన వాక్యం దేవుడు తేటగా మాట్లాడుతుంది. దీన్ని తీసుకోండి, ఈ వాక్యాన్ని కోట్ చేయండి. ఈ వాక్యముతో సర్వజ్ఞాని, సర్వాధిపతి, ఆయన న్యాయాధిపతి, ఆయన మాట్లాడుతున్న మాటలు. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను? పరిశుద్ధ గ్రంథంలో చంపబడిన వ్యక్తి గురించి మాట్లాడు. అది దేనికైనా దేవుని వాక్యము రెండొంచులు కలిగిన ఖడ్గము. పిలిచారా? పిలవకపోతే సత్యం రాదు. ఇది రెండో స్టెప్, ఇది మూడో స్టెప్. మూడో స్టెప్ ఏం చేయాలి? పెద్దలందరినీ పిలవాలి. పిలిస్తే దేవుని న్యాయం జరిగింది. అక్కడ పిలిచాలి. అది ఎక్కడైనా సరే, ఈ ప్రపంచంలో మనుషుడు నివాసం చేస్తున్న ఎక్కడైనా, ఏ మనిషి అయినా అనుమానాస్పదంగా చనిపోతే, హత్య చేయబడిన వారు ఎవరో తెలియకపోతే, దేవుడిస్తున్న చట్టం ఇది. దేవుడు చేస్తున్న ఇన్వెస్టిగేషన్ ఇది. దేవుడు చేస్తున్న ఎంక్వైరీ. దేవుని బిడ్డలారా, అని చాలా మంది అడుగుతున్నారు. అన్న, నువ్వు చెప్తే బాగుంటుంది, నువ్వు కోడీకరించి. నేను కోడీకరించి, దేవుడు ఎప్పుడూ కోడీకరించి, నేను ఎంత మాత్రపాడు. ప్రైజ్లా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రజలారా, ఏమంటున్నాడు? చంపబడిన వ్యక్తికి దగ్గరగా ఉన్న నగర పెద్దలను తీసుకురావాలి. చదువమ్మా.
పెద్దలను మరియు నీ న్యాయాధిపతులు వచ్చి చంపబడిన వాని చుట్టూ ఉన్న పురముల దూరము కొలిపింపవలెను. ఎవరి సమక్షంలో జరగాలి ఇది? ఎవరి సమక్షంలో జరగాలి? న్యాయాధిపతుల సమక్షంలో జరగాలి, పెద్దల సమక్షంలో జరగాలి. అధికారులు పెద్దలని చెప్పుకుంటున్నా అనేక డిపార్ట్మెంట్స్లో ఉన్న పెద్దలను పిలవాలి. వీటన్నిటికీ యాజకులను కూడా చేశాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. వారిని పిలవాలట. పిలిచి ఏం చేయాలి? ప్రైజ్ 3వ ఏ ఊరు ఆ శవమునకు సమీపముగా ఉన్నదో ఆ ఊరు పెద్దలు ఏ పనికి పెట్టబడక తీసుకుని ఏటి లోయలోనికి తోలుకొని పోయి అక్కడ అనగా ఆ లోయలో ఆ పెయ్యి మెడను విరగదీయవలెను. ఆగుదా. ఇప్పుడు ఇక్కడ కొంచెం స్లైట్ అవుతుంది. చంపబడ్డాడు, తెలియదు, ఎవరికి తెలియదు. ఇప్పుడు అపరాధం అక్కడ జరిగింది. ఇప్పుడు పెద్దలు ఏం చేయాలి? ఒక పెయ్యను తీసుకురావాలి. ఆ పెయ్య యేసు క్రీస్తు ప్రభువా. చప్పట్లు కొడు. ఆ పెయ్యను తీసుకురావాలి, ఆ నది తీసుకెళ్ళాలి, అక్కడ మెడను విరవాలి. దేవుని బిడ్డలారా, 21వ శతాబ్దంలో మనం ఉన్నాం. చాలా సాధారణమైన మరణాలు జరుగుతున్నాయి. చట్టము ఖచ్చితంగా తీసుకోవాలంటున్నాడు. పోలీసులను పిలవాలి, న్యాయాధిపతులను పిలవాలి, దర్యాప్తు సంస్థలు రావాలి, పెద్దలు రావాలి, అక్కడున్న కమ్యూనిటీ పెద్దలు కూడా రావాలని దేవుని చట్టం. ఏ చట్టం? దేవుని చట్టం అది. 2వ స్టెప్లు ఏమన్నాడు? ఆ న్యాయాధిపతులు సమక్షములో. అక్కడ రాయబడి ఉన్న మాట ఇంకా మీరు తేటగా ధరిస్తే, మీరు ఇంగ్లీష్ బైబిల్లోకి వెళితే న్యాయం జరగాలంటే తెల్లవారు వచ్చే లోపల ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు ఆ క్షేత్రమునకు వెళ్ళాలి, చనిపోయిన స్థలానికి వెళ్ళాలి. దేవుడు చెబుతున్న చట్టం. ఇక్కడ ఎప్పుడైతే చంపబడ్డాడో తెలియని ఆ వ్యక్తి దగ్గరికి, ఆ పొలము దగ్గరికి ఉన్న పాటున వెళ్ళాలి. అదంతటిని పరిశీలించాలి, దాన్ని మనం అడాప్ట్ చేయాలి. అక్కడ న్యాయాధిపతులు ఉండాల్సిందే, లేవీయులు ఉండాల్సిందే, యాజకులు ఉండాల్సిందే, ఆ నగరపు పెద్దలు, పూజారులు ఉండవలసినదే. దేవుని బిడ్డ 5వ వచనం చదువమ్మా. అప్పుడు యాజకులైన లేవీయుల దగ్గరకు రావాలి, యెహోవాను సేవించి యెహోవా నామమున దీవించుటకు ఆయన వారిని ఏర్పరచుకునను గనుక వారి నోటి మాట చేత ప్రతి వివాదము, దెబ్బ విషయమై ప్రతి వ్యాజ్యమును వివరింపబడవలెను. ఎక్కడ వివరింపాలండి? 5వ వచనం ఏమంటాడు? పొలములో చంపబడింది ఒక శవం. ఎవరు చంపారో తెలియదు, ఎవరో తెలియదు, మోటివ్ తెలియదు, కారణం తెలియదు, పరిస్థితి తెలియదు. దేవుడు ఎంత స్టెప్ బై స్టెప్ మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే 5వ వచనంలో లేవీ కుమారులు వెళ్ళాలి, దేవుని సేవించేవారు వెళ్ళాలి, విశ్వాసులు వెళ్ళాలి. ప్రతిఘటన చెయ్యకుండా, వివాదాలు జరగకుండా. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఎవరుండాలండి? యాజకులైన లేవీయులు దగ్గరికి రావలెను. యెహోవాని సేవించి యెహోవా నామమున దీవించుటకు ఆయన వారిని ఏర్పరచుకొనెను గనుక. ఆమేన్. ఎవరు చెప్పాలి నిర్ధారణ? ఎవరు మాటినాలి? లేవీలు మాటినా, పాస్టర్స్ మాటినా. రాయబడిన దేవుని వాక్యం అండి అది. ఎవరి మాట తీసుకుంటున్నావు? చట్టాలు ఎవరి మాటను అంగీకరిస్తున్నాయి?
చట్టాలు ఎవరిని కన్సిడర్ చేస్తున్నాయి? పరలోకపు చట్టం చెబుతున్న మాట, నేను వారిని ఏర్పాటు చేసుకున్నారు. వారు చెప్పిన మాటే నువ్వు నిర్ధారణ చేసుకో. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. దేని గురించి మాట్లాడుతున్నాడు ప్రభువారు? ఆ దేశంలో, అతనికి ఇచ్చిన దేశంలో చంపబడ్డాడు ఒక వ్యక్తి. ఆయన గురించి మాట్లాడుతున్న ప్రభువారు, ఆయన గురించి మాట్లాడుతున్నారు. వింటున్నారా? యాజకుల మాట కన్సిడర్ చేస్తున్నారా? యాజకుల మాట తీసేస్తున్నారా? దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకో, ఇది దేవుని వాక్యము, రాయబడిన వాక్యము, రాయబడిన వాక్యము. ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం ప్రకటించడానికి కూడా దమ్ము లేకుండా ఉండిపోయి భయానికి ఉలుకుతున్నారు. ఇది దేవుని వాక్యమే కదా, నా వాక్యమేమీ కానే కాదు కదండి. ప్రైజ్ లార్డ్. ఎందుకు మాట్లాడతలేదు దేవుని వాక్యాన్ని? రాయబడిన మాటలే కదా, రాయబడిన స్టేట్మెంటే కదా. ఏమంటున్నాడు? అప్పుడు యాజకులైన లేవీయుల దగ్గరికి రావలెను, యెహోవా సేవించి యెహోవా నామమును దీవించుటకు ఆయన వారిని ఏర్పరచుకునేను గనుక వారి నోటి మాట చేత. వీళ్ళు ఏది చెబితే వాళ్ళు ఆగిపోవటమే. సహోదరిని వాగు, సహోదరుని వాగు, ఇదిగో చేద్దాం, ఇది చేద్దాం అని ఆ దేశంలో ఉన్న చంపబడిన ఆ వ్యక్తి గురించి మాట్లాడు. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకున్నారా? దేవుని వాక్యమే కదండి. మరి ఏమైంది ఈ వాక్యం? ఎక్కడ మరుగైంది ఈ వాక్యం? ఎందుకు కనుమరుగైంది ఈ వాక్యము? ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. 6వ వచనం చదవండి అమ్మా. సమీపమునున్న ఆ ఊరి పెద్దలందరూ ఏటి లోయలో మేడ విరగదీయబడిన ఆ పెయ్యి పైన తమ చేతులు కడుక్కుని ఆగుదామండి. ఇప్పుడు ఆ పెద్దలు ఏం చేస్తారు తెలుసా? ఆ ఊరిలో ఉన్న ఒక పయ్యను తీసుకొచ్చి నదిలోకి తీసుకెళ్ళి దాన్ని విరిచారు. కారణం, జాగ్రత్తగా వినండి దేవుని వాక్యాన్ని. ప్రైజ్ లార్డ్. సంఖ్యాకాండం 35వ అధ్యాయం 33వ వచనం. మీరుండు దేశమును అపవిత్రపరచకూడదు. పరిచిన వాని రక్తము వలననే ఏం కలుగునండి? అది ఈ రెండు కలపండి. సంఖ్యాకాండం 35వ అధ్యాయంలో 33వ వచనంలో మాడిన మాట నేను చదువుతాను. మీరుండు దేశమున అపవిత్రపరచకూడదు. దేనివల్ల అపవిత్రపరచబడింది భూమి? రక్తము చేత అపవిత్రపరచబడింది భూమి. దేని చేత? రక్తము చేత అపవిత్రపరచబడింది. ఈ అపవిత్రపరచబడిన భూమిని మళ్ళా బాగు చేయడానికి ఏ చట్టం లేదు. అర్థమవుతుందా? దీన్ని మళ్ళా రీబిల్డ్ చేయాలంటే ఆ పెయ్యను తీసుకొచ్చి లోయలోకి తీసుకెళ్ళి ఆ నీళ్లలోకి తీసుకెళ్ళి మెడ విరిచినప్పుడు, ప్రైజ్ లార్డ్, ఆయనే యేసు క్రీస్తు ప్రభుల వారు. ఇప్పుడు ఆ దేశంలో, ఏ దేశంలో? ద్వితీయోపదేశ కాండంలో చెప్పబడుతున్న 21వ అధ్యాయంలో చెప్పబడుతున్న మాటల్లో చనిపోయిన వ్యక్తి వల్ల ఆ భూమి హత్య చేయబడినప్పుడు ఆ భూమి ఆ రక్తం చేత శపించబడింది. దానికి రెమెడీ లేదు. అది ఎందుకో తెలియదు. ఇప్పుడు పెద్దలనే వారు ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆయన అందుకే కల్వరిగిరిలో రక్తాన్ని కాచారు. ఒక్క మాట పరిశుద్ధ గ్రంథంలో కోట్ చేస్తున్న మాట మీకు చూపిస్తాను. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ గాడ్. రైట్. కోట్ చేసిన మాట మీరు ఇందాం. రండి పరిశుద్ధ గ్రంథంలో లేవికాండం, సారీ
ప్రైజ్ గాడ్. దేవునికి మహిమ కలుగునుగా. ఆమేన్, ఆమేన్. ఏప్రిల్కి రాసిన పత్రిక 12:24. 12:24. మీరు వచ్చి ఉన్నారు. ఇక్కడ హేబేలు రక్తం గారింది. ఎక్కడ? భూమిపై. దేనివల్ల? వాళ్ళ యొక్క అన్య అది మొరపెడు. ఇప్పుడు భూమి ఏమైంది? అపవిత్రపరిచింది, శపించబడింది. ఇప్పుడు చెప్పిన వాక్యంలో కూడా భూమి అపవిత్రపరిచింది. దీన్ని శుద్ధి చేయాలంటే ఒక పెయ్యి కావాలి, ఒక దూడ కావాలి, ఒక గొర్రె పిల్ల కావాలి. ప్రైజ్ లార్డ్. రక్తము మాట్లాడింది. ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ చెబుతున్నారు చూడండి. ఒక వ్యక్తిని పొడిస్తే, కత్తితో పొడిచినప్పుడు రక్తం ఒక విధంగా చెందింది. గన్నబెట్టి పేల్చినప్పుడు రక్తం మరొక విధంగా అది వస్తుంది బయట. దాని రూపాలు వేరుగా ఉంటాయి. కత్తితో పొడిచినప్పుడు రక్తపు మరక, ఆ మచ్చ డిఫరెంట్. చిమ్మేది అంటే కత్తి పొడిచినప్పుడు ఒక రకంగా చెందింది. దాని ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ అంటారు. నువ్వు కత్తితో పడిచావా, తుపాకుతో చంపావా, పరిస్థితితో కొట్టావా, ఎలా కొట్టినా ఆ రక్తము మాట్లాడిద్ది. చప్పట్లు కూడా దేవుడు మాట. దాన్ని ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ అంటారు. ఎప్పుడు రాయబడి ఏమని రాయబడింది? కయ్యోను ఎలా చంపాడో హేబేలు రక్తము మాట్లాడింది. చప్పట్లు కూడా దేవుని మాట్లాడు. ప్రైజ్ గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రక్తము భూమి శపించబడింది. ఇదే వాక్యాన్ని కోట్ చేస్తాను రండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం ముగిస్తాను. పాస్టర్ గారు ఉన్నారు వెనకాల, మళ్ళా వాక్యం చెప్పడానికి సిద్ధపడండి. ప్రైజ్ లార్డ్. భయపడాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యమే. ప్రైజ్ గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. 27వ అధ్యాయము నేను చదువు చూడండి. 25వ వచనము. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక. ఎవరు మాట్లాడారు? యేసుక్రీస్తు ప్రభువారిని. అన్యాయపు హత్య. యేసుక్రీస్తు ప్రభువారి మరణము అన్యాయపు హత్య. ఎక్కడి నుంచి వచ్చాడో మనుషులకు అర్థం కాల. అక్కడున్న జనాలకి ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ నగరం నుంచి వచ్చాడు, ఏ స్థలాన్ని నుంచి వచ్చాడు, ఏ ఉద్దేశంతో వచ్చాడు ఎవరికి తెలియలా. ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు హత్య రహస్యము. ఇది కోడింగ్. మీకు అర్థం అవుతుందా? మీరు పట్టుకోగలిగినప్పుడు మీకు అర్థమవుతుంది. ప్రైజ్ లార్డ్. కొన్నిసార్లు నన్ను అందుకే పిలవరు ఎవరు. అన్న నువ్వు వద్దులే అన్నా, నువ్వు ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతావు, నువ్వు నీ వరకు అక్కడే సేవ చేసుకో, నువ్వు బయటికి రావాక నువ్వు కదిలితే మళ్ళీ ఎన్ని చెబుతావు నువ్వు. నేను కదిలే, మీరు ఆత్మగా అట్టుకు వెళ్ళండి. అందుకే నన్ను చాలామంది అడిగారు, అన్న నువ్వు చెప్పాను. మా స్టూడెంట్స్ అడిగారు, కొన్ని పదుల్లోపు కామెంట్స్ చేసి అన్న చేయండి, చెప్పండి అని. అసలు ఏంటి వాళ్ళందరికీ ఇదే. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడి నుంచి వచ్చాడు తెలియలా ప్రజలకి ఆ రోజు. అర్థమవుతుందా? ఎందుకు హత్య చేశారు, మోటివ్ ఏంటి ఏం తెలియదు. ఆయన రక్తం చిందించారు. ఎందుకు? ఇక్కడ రక్తం మాట్లాడింది. టైం లేదు, ఇక్కడ రక్తం మాట్లాడుతుంది. ఎక్కడ మాట్లాడిందంటే గెత్సేమనే తోటలో. ఆ రక్తపు బొట్టు పడగానే అదే గెత్సేమనే తోటలో ఆ స్థలము అపవిత్రపరచము చేత. ప్రైజ్ లార్డ్. అక్కడ మొరపెడుతుంది. ఈ రక్తం వెళ్ళి ప్రైజ్ లార్డ్ మొరపెడుతుంది. ప్రైజ్ లార్డ్. శపించబడిన ఇంకా దానికి ఇక చట్టము ఒప్పుకోదు. రక్తము కాచినప్పుడు భూమి శపించబడిద్ది. అర్థమవుతుందా? శపించబడుతుంది. ఇక అంతే చట్టం.
ఇప్పుడు యేసు రక్తం ఆ చట్టాన్ని మార్చేసి చప్పట్లు కూడా దేవుని మాట. ఎందుకంటే ఆ రక్తం వచ్చి మాట్లాడింది. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ తెలుసా? ఇజ్రాయేల్ దేశం తెలుసుగా? తెలియదు కదా. వాళ్ళు అంటారు ఈ రక్తము మా మీద మా పిల్లలు. కొన్ని వేల సంవత్సరాలు యూదులు నరక వేదన అనుభవించారు. చాలామంది చంపబడ్డారు, దేశ దిమ్మరులైపోయారు, ఎటోళ్ళట్టు వెళ్ళిపోయారు. 1948 తర్వాత మళ్ళా ఏర్పడింది ఆయన రక్త అపరాధం మా మీదకి వచ్చును కాకంటే కొన్ని వేల సంవత్సరాలు తలదాసుకోవడానికి కూడా స్థలం లేక దేశ దిమ్మరులుగా అందరి చేత కొట్టబడి వేడ్చబడి వేదన భవించిన ఇజ్రాయేల్ ప్రజలు ఆ పవిత్రుని యొక్క రక్తాన్ని చిందించారు. కాబట్టి ఆయన చట్టం అది. ఆయన అందుకోసం కల్వరిగిరిలోకి వెళ్ళి, చాలా ఉంది సబ్జెక్ట్ చెప్పడానికి టైం లేదు. దేవుని బిడ్డ, ద్వితీయోపదేశకాండ 21వ అధ్యాయంలో ఆల్రెడీ రాయబడిన వాక్యం అది. దీని ప్రకారం వెళ్ళు, న్యాయం నీకు వస్తుంది. దీన్ని కాదనడానికి భూమి మీద ఏదీ లేదు. ఇది దేవుని న్యాయ చట్టం. ప్రైజ్లా. రక్తము మాట్లాడింది. ఎలా చంపారో ఫోరిక్ ఇన్వెస్టిగేషన్ అంటే అదే. బ్లేడు కోసినప్పుడు ఎలా చెందిద్దో తెలుసు, సూది గుచ్చినప్పుడు ఎలా వచ్చిద్దో నీకు తెలుసు, ఒడిసినప్పుడు ఎలా వచ్చిద్దో నీకు తెలుసు. రక్తము మరకలు మాట్లాడుతాయి. నా ప్రభువారి రక్తము మాట్లాడుతుంది, కల్వరిగిరిలో మాట్లాడుతుంది. వారి కోసం నేను రక్తాన్ని చిందించి వారిని వదిలేయి, వారిని పరిశుద్ధులుగా చేయిస్తా. నా రక్తంతో వారిని అన్ని కడిగాను. వారికి శిక్ష ఎక్కలేదు, వారి శిక్ష నా మీద వేసుకున్నానని ఆ రక్తము మాట్లాడుతుంది. ఆ రక్తము నీతో నాతో మాట్లాడుతుంది. రా, ఇప్పటికైనా రా, నిన్ను నరకం నుంచి తప్పిస్తా. ఎంతకాలం బ్రతుకుతావు? ఎంతకాలం మోసం చేస్తావు? ఎంతకాలం నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు? ఎంతకాలం నీ భర్తను మోసం చేస్తావు? ఇప్పటికే సగం అయిపోయింది. ఏంటి నీ బ్రతుకు? రేపేంటి నువ్వు? నీ స్థాయి ఏంటి? నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? నీ నటనలు నాకు తెలియదా? నీ వేషాలు నాకు తెలీదా? రక్తం చూస్తుంది, రక్తం మాట్లాడు. తలలు వంచుకుంటాను, చిన్న ప్రార్థన చేస్తా. ఆ మాట